పైన రూఫ్ వేసారా అంటాడు, గోడలకి ప్లాస్టరింగ్ అయిందా అంటాడు, కబ్బోర్డ్లు అయ్యాయా అంటాడు, ఆఫీస్కి వెళ్ళాలంటాడు, కబ్బోర్డ్లో పెట్టిన పరుసు ఏదంటాడు, ఊళ్ళో అవన్నీ చూస్తుంటాడు. ఇందులో ఉన్నది వీడు ఏం చూసుకున్నాడు? ఏమీ చూసుకోలేదు. ఇందులో ఉన్నటువంటి సమస్తమును నిర్వహిస్తున్నటువంటి వాడు పరమాత్మ. అందుకే ఆయనకి శివ అని పేరు. ఎంత గమ్మత్తుగా నిర్వహిస్తాడో తెలుసా అండి ఆయన. అందుకే ఆయనకి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్త రూపుడై నిర్వహించువాడు అని పేరు. అందుకని శివ అన్న శబ్దం, ఆ శశిశేఖర అన్న శబ్దంలో నిర్వాహకత్వం ఎలా వెడుతుంది అంటే వాయు రూపంలోనే నిర్వహిస్తాడు. ప్రాణ మరణించినటువంటి వ్యక్తికి జీవించి ఉన్న వ్యక్తికి తేడా మీరు ఎలా చెప్తారు? మరణించిన వ్యక్తికి నిద్రపోతున్న వ్యక్తికి ఏ తేడా ఉండదు. ఇద్దరు ఒకేలా పడుకుంటారు. పడుకుంటే ఇద్దరూ ఒకేలా, ఏ కన్ను కదపకుండా చెవి కదపకుండా అలా పడున్న వాడికి ఇంకా వాడు ఉన్నాడు అని ఏది గుర్తు? రమణ మహర్షి అంటారు, ఈశ్వరోపకారమును నువ్వు ఎలా స్మరిస్తావో తెలుసా? యజమాని లోపల నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నటువంటి యజమానిని రక్షణ చేస్తున్నవాడెవరు? లోపల నిద్రపోతున్న యజమాని సొత్తు తస్కరింపబడకుండా తాను నిద్రపోకుండా తిరుగుతున్నటువంటి కుక్క ఎలా తిరుగుతుందో అలా నిద్రపోతున్నవాడు ఇంకా చచ్చిపోలేదని చెప్పడానికి గుర్తు ఊపిరొక్కటే. అదొకటే లోపలికెళ్ళి బయటికొచ్చి లోపలికెళ్ళి బయటికొచ్చి తిరుగుతుంటుంది. అది ఉన్నంత కాలమే వాడు ఉన్నాడు అంటారు. ఆ ప్రాణవాయువు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ వాయువు వెళ్ళిపోయింది అనుకోండి, ఊపిరి ఆగిపోయిందండి, అందుకని మేమేం చేయలేమంటారు. ఇప్పుడు ప్రాణము వాడయ్యి ఉన్నాడు. అపానము తినకూడనటువంటి పదార్థములను వీడు తింటే జీర్ణాశయంలో ఉండేటటువంటి సున్నితమైనటువంటి భాగములు తట్టుకోలేకపోతే అప్పుడు జీర్ణాశయానికి కలిగేటటువంటి ఇబ్బందిని తొలగించడానికి ఆ పుల్లటి పదార్థంలో కారంతో కూడినటువంటి క్షారమైనటువంటి పదార్థములలో ఉండేటటువంటి శక్తిని తగ్గించడానికి దాన్ని పట్టుకుని శరీరానికి అధోముఖంగా వెళ్ళిపోతుంది వాయువు. దానికి అపానమని పేరు. ఇప్పుడు అపాన రూపములో రక్షించిన వాడెవరు? పరమాత్మ. ప్రాణ అపాన వ్యాన. వ్యానమన్న వాయువు ఈ శరీరము నాది 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 అన్న భ్రాంతి కల్పిస్తుంది. ఒక శిథిలమైపోయినటువంటి ఇంటి మీద ఆ ఇల్లు మాదండి అని ఇంకా అక్కడ బోర్డు పెట్టుకుని చూసుకున్నట్టే ఎవడైతే ఈ శరీరము నాది నాది అన్న భ్రాంతిని పొందుతాడో ఆ శరీరము పడిపోయిన తరువాత అది విడిపించడానికి అంత్యేష్టి సంస్కారం చేస్తారు. ఈ భావన కల్పించేటటువంటి వాయువునకు వ్యానవాయువు అని పేరు. నాలుగవది చిత్రమైన వాయువు, ఉదాన వాయువు అని పిలుస్తారు. ఆ ఉదానము కుక్కకి కుక్క పుట్టాలి, పిల్లికి పిల్లి పుట్టాలి, నక్కకి నక్క పుట్టాలి, చీమకి చీమ పుట్టాలి, మనిషికి మనిషి పుట్టాలి. తప్ప ఏదో ప్రపంచం పెరిగిపోతే చాలండి అని కుక్కకి మనిషి, నక్కకి పిల్లి, పిల్లికి పంది పుట్టాయనుకోండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు మీకు జగత్తులో అసలు ఏమి అయోమయం అయిపోతుందంటే ప్రపంచం. ఇలా అయోమయం అయిపోకుండా ప్రత్యుత్పత్తి జరగవలసినటువంటి సమయంలో ఒక వ్యక్తి యొక్క శరీరములో ఏ ఏ అవయవముల యందు ఒక రకమైనటువంటి వాయువు ప్రవేశించడం చేత ఆ అవయవముల యందు కొన్ని వికారములు మార్పులు కలిగి అతనిలో ఉన్నటువంటి తేజస్సు స్ఖలనమై స్త్రీ యందు ప్రవేశించేటటువంటి అవకాశము కలుగుతుందో అలా అవయవముల యందు వాయువు దూరి మార్పు చేసేటటువంటి అనుగ్రహమునిచ్చి వంశమును పెంచి ప్రత్యుత్పత్తి చేసి విశ్వకర్మయ్యి ఏ జాతిని ఆ జాతిగా పెంచి పోషించేటటువంటి వాయు లక్షణమునకు ప్రాణ అపాన వ్యాన ఉదాన వాయువు అని పేరు. అది లేకపోతే అసలు ప్రత్యుత్పత్తి లేదు. అందుకని ఇప్పుడు ఆయన ఉదాన వాయువు అయి ఉన్నాడు. సమాన వాయువు ఇదో గమ్మత్తైన వాయువు. ఇదొక్కటి చాలండి మీరు ఈశ్వరుడు గురించి తెలుసుకోవడానికి. శివుడు ఉన్నాడు, ఇదొక్కటి చాలు. మనం అన్నం తింటాం, పడుకుంటాం. అంతవరకు ఎందుకు? అమ్మ కడుపులోంచి వచ్చాక పాలు తాగుతాం, పడుకుంటాం. పడుకుంటే ఏమండి ఈయనకి ఒక 2-3 సంవత్సరాలంతా కుడి చేతి పక్కన పెరుగుతుంది, ఆ తర్వాత 2-3 ఏళ్ళు ఎడం చేతి పక్కన పెరుగుతుంది అన్నారు అనుకోండి. ప్రపంచంలో ఉన్నటువంటి జీవుల యొక్క స్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. పెరిగేటప్పుడు ఏ ఏ అవయవములు ఎంతంత మోతాదులో పెరగాలో అంతంత మాత్రమే పెంచుతూ అందున
ఏది ఎక్కువ పెరగకుండా ఏ మోతాదులో పెరిగితే వాడు సుఖంగా ఆరోగ్యంగా ఉంటాడో అలా పెంచుతూ ఒకే రకమైన సజాతీయత కలిగినటువంటి రెండు శరీరములో ఉంటే రెండు సమానంగా పెరిగేట్టు చూస్తున్న వాయువునకు సమాన వాయువు అని పేరు. రెండు కాళ్ళున్నాయి, ఒక కాలు పొడుగ్గా పెరిగి ఓ కాలు పొట్టిగా ఉండిపోయింది అనుకోండి, కుంటివాడైపోతాడు. ఒక చెయ్యి పొడుగ్గా పెరిగి ఓ చెయ్యి పొట్టిగా ఉండిపోయింది అనుకోండి, జీవితం మనకు వైక్లభ్యం వచ్చేస్తుంది. ఒక కన్ను పెద్దదిగా విచ్చుకుని ఒక కన్ను పెరగడం మానేసింది అనుకోండి, గుడ్డివాడైపోతాడు. అలాగని కాళ్ళు ఎంత పెరిగిపోతున్నాయో కడుపు ఎంత పెరిగిపోవడం మొదలెట్టింది అనుకోండి, చాలా వికారంగా ఉంటాడు. ఇలా పెరగకుండా శరీరము ఎంతంత పెరిగితే తాను ఆరోగ్యముగా ఉంటాడో అంతంత పెంచుతున్నదెవరో వెంట్రుకలతో సహా గోళ్లతో సహా. ఒక వేలిగోరు పెరగడం మిగిలిన వేళ్ల గోళ్లు తగ్గడం ఉండదు, అన్ని సమానమైనటువంటి పెంపుదల చేస్తున్న వాడెవరో వాడికి సమాన వాయువు అని పేరు. ఇంకా మీరు ఎక్కడ చూస్తారండి శివుణ్ణి? ఇప్పుడు శివుణ్ణి చూడ్డానికి మీరు గుళ్ళోకి వెళ్ళాలా? తెల్లారు లేచేటప్పటికి పెరిగిన గడ్డంలో శివుడు కనబడుతున్నాడు, తెల్లారు లేచినప్పుడు పెరిగినటువంటి గోళ్లల్లో శివుడు కనబడుతున్నాడు, తెల్లవారి లేచేటప్పటికి పెరిగిన వెంట్రుకల్లో పరమాత్మ కనపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ దర్శనం చేయలేవు పరమాత్మని. ఇది సమాన వాయువు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగమని ఒక వాయువు ఉంటుంది. తినవలసినటువంటి పదార్థము కన్నా కూడా ఎక్కువ పదార్థము తినేస్తుంటే అంత పదార్థము తినకు తగ్గించు తగ్గించు అని పరమాత్మ లోపల జీర్ణం కష్టమైపోతుందని వాయు రూపంలో చెప్తాడు. అదే త్రేణుపులుగా వస్తుంది ఏంది శివమహాపురాణం. త్రేణుపుగా వచ్చి చెప్తాడు. అప్పుడు ఆయన ఎవరయ్యాడు? నాగము. ఇంకొక వాయువు ఉంటుంది, తినవలసిన టైం అయిపోతుంటుంది, కడుపులో ఆకలేసేస్తూ ఉంటుంది, అయినా వాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు. 4 రూపాయలు సంపాదించుకోవడం కోసమని ఆకలేసినా తినకుండా బతుకుతున్న వాడి యందు తినకపోతే నేనుండలేను పడిపోతానన్నంతగా ఆకలి రూపంలో వ్యగ్రత కల్పించి తినేటట్టు చేస్తున్న వాడెవరో ఆ వాయువునకు కూర్మవాయువు అని, కృకరవాయువు అని పేరు. శరీరమునందు తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు లేకపోతే ఆయనకి ప్రేతకాలం వచ్చేసిందండి, ఆ ముఖం చూస్తే ఇంకెంతో కాలం ఉండడం తెలిసిపోయిందంటారు. ఆ కాంతి రూపంలో ఉంటాడు, అది కూర్మవాయువు. కూర్మ, కృకర, ధనంజయమని ఒక వాయువు ఉంటుంది. ఎక్సలెంట్. నిజంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం అక్కడ ఉంటుంది. ఒక మనిషి శరీరం పడిపోయింది అనుకోండి, వాడికి అంత్యేష్టి సంస్కారం చేస్తారు, రుద్రభూమికి పట్టుకెడతారు. ఒక కుక్క చచ్చిపోయింది అనుకోండి, ఎవరు పట్టుకెడతారు రుద్రభూమికి? తన కుక్కే. చాలా కాలం పెంచాడు, కుక్క చచ్చిపోయింది. చచ్చిపోతే దాన్ని ఎవడు రుద్రభూమికి తీసుకెళ్ళడు కదా, కనీసం ఆ కుక్కని మీదెక్కించుకున్నాడు, ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు, దానికి రొట్టు ముక్కలు ఎట్టేవాడు, కారులో ఎక్కించుకునేవాడు, పక్క సీట్లో కూర్చోబెట్టుకునేవాడు, తను డ్రైవ్ చేస్తుంటే అది కిటికీలోంచి చూస్తుండేది, ఇది లేకపోతే నాకు తోచదనేవాడు. తను మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు ఈ కుక్క పట్టుకుని వెళ్ళేవాడు, అది కనపడ్డ వాళ్ళందరినీ భౌ అనేది, వాడికి అనవసరంగా బీపీ వచ్చి హడిలు తెచ్చేవాడు, అయినా వీడు మాత్రం కుక్కట్టుకునే వెళ్ళేవాడు. అంత ప్రేమించాడు. కుక్క చచ్చిపోయింది. చచ్చిపోతే అయ్యో నా కుక్క అంత ఇంట్లో కూడా పెట్టుకోడు. ఏం చేస్తాడు? తాడు కట్టి లాగి తీసుకెళ్ళి పక్కన పారేస్తాడు చెట్లలో. ఆ కుక్క ఎలా మరి దానిలో ఉన్న పంచభూతాలు ఎలా వెళ్ళిపోతాయి బ్రహ్మాండంలోకి? అప్పుడు పరమాత్మ ధనంజయ రూపంలో ప్రవేశిస్తున్నాడు అంది పురాణం. ధనంజయ రూపంలో వెళ్ళి ది ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అంటారే, లోపలికి ప్రవేశించి ముందు ఆ శరీరం ఉబ్బిపోయేటట్టు చేసేస్తాడు. ఉబ్బిపోయేటట్టు చేసి పగిలిపోయేటట్టు చేసేస్తాడు. పగిలిపోతే దానిలో ఉన్నటువంటి అగ్నిలోకి, వాయువులోకి, నీటిలోకి ఇలా వెళ్ళిపోయి క్రమంగా అది మట్టి అయిపోయి అందులో ఉన్న పృథివిలోకి కలిసిపోతుంది. ఇలా ప్రపంచాన్నంతటినీ కూడా గమ్మత్తేమిటి, అలా పృథివీ అయిపోయినటువంటి కుక్కను చూసినప్పుడు ఇలా ముక్కు మూసుకుంటాం, కానీ అదే కుక్క కొంతకాలానికి అక్కడ ఇంత పృథివిగా మారిపోతుంది. ఆ పృథివిలోంచి గమ్మత్తు మీరు తిన్న మామిడి పండు రావచ్చు, ఆశ్చర్యం లేదు. అందుకని మళ్ళీ దీన్ని నడుపుతున్నవాడెవరు? ధనంజయ రూపంలో నడుపుతున్నాడు. ఆఖరిది దేవదత్తము. ఇది ఎంత గమ్మత్తో తెలుసా అండి? ఇంద్రియాలన్నీ అలిసిపోతాయి. అలిసిపోతున్నా సరే మంచి సినిమా వస్తోందని రాత్రి 1 గంటకు అలా చూస్తూ ఉంటాడు. అబ్బాయి అంత చూడకు, నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ ఇంద్రియములు తట్టుకోలేకపోతున్నాయి, నువ్వు పడుకో. ఉపన్యాసానికి వస్తాడు, మెడ పడిపోతూ ఉంటుంది, ఆఖరికి ఆ మెడ నొప్పెడుతుందేమో అని భయం వేస్తుంది పాపం. ఉపన్యాసం చెప్పేవాడికి కనపడుతూ ఉంటుంది ఎదురుగుండా, అయ్యో పాపం మెడ నొప్పెడుతుందో, ఇరుకు పడుతుందో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకా ప్రారంభం ఉపన్యాసానికి రావడం, హాయిగా ఇంటి దగ్గర పడుకుంటే పోలేదు, వస్తాడు ఇక్కడికి. కానీ శుభ్రంగా నిద్రపోతాడు. ఎందుకు వస్తాడంటే నిద్రపోవడానికి ఉపన్యాసానికి వస్తారు కొంతమంది.
ఉపన్యాసానికి వస్తే బాగా నిద్రపట్టే జాతి వాళ్ళు కొందరు ఉంటారు. వచ్చిన దగ్గర నుంచి పని ఏమిటంటే కంసాలి పీనుకు తల వేళ్లాడినట్టు అస్తమానం ముందుకి వెనక్కి తల వేళ్లాడేస్తూ ఉపన్యాసంలో కూర్చోవడం. ఎందుకు ఉపన్యాసానికి రావడం? ఇంటి దగ్గర పడుకుంటే పోలా? నీ వల్ల చెప్పేవాడికి కాన్సన్ట్రేషన్ పోతుంది, వెనక కూర్చున్న వాడికి తల ఏమిటి ఇలా పడిపోతోందని లెక్క, పక్కల కూర్చున్న వాడికి తల పడిపోతోంది ఏమిటని లెక్క. ఎందుకు వాడు రావడం ఉపన్యాసానికి? అనవసరమైనటువంటి ప్రవర్తనలు. సరిగ్గా తనని తాను నియంత్రించుకోగలగాలి, లేకపోతే లేచి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. కొన్ని చోట్ల సభా మర్యాదను తప్పి ప్రవర్తించరాదు. అందుచేత ఏమవుతుంది? దేవదత్తము. నువ్వు నిద్రపోకపోతే నిద్రపో 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 అని నీకు ఏ వాయువు చెప్తోందో ఆ వాయువు నీకు మహోపకారం చేస్తోంది కాబట్టి అది ఆవలింత రూపంలో వస్తుంది. ఇప్పుడు పరమశివుడు నీకు ఏ రూపంలో ఉపకారం చేస్తున్నాడు? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువుల రూపంలో పరమాత్మ ఉపకారం చేస్తున్నాడు. 10 వాయువుల రూపంలో ఉపకారం చేస్తున్నటువంటి పరమాత్మ ఎవడో వాడే చల్లనైనటువంటి రూపము కలిగిన వాడు. ఆయన సూర్యుడిగా నేత్రమును తెరిచాడా? రాక్షస సంహారం చేస్తాడు. త్రిపురాసురుల వంటి రాక్షసుల్ని నశింపచేస్తాడు. చంద్రుని వంటి చల్లని కంటితో చూశాడా? తనని నమ్ముకున్న వాళ్ళందరినీ పోషిస్తాడు. ఎలా పోషిస్తాడు? ఈ 10 వాయువుల రూపంలో పోషిస్తూ ఉంటాడు. అందుకని ఆ శశిశేఖరః అన్న నామం ఇప్పుడు ఎంత పవిత్రమైనటువంటి నామము అంటే మనందరి యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి పరమ పవిత్రతను సూచించగలిగినటువంటి నామమా నామము. అందుకని శివో మహేశ్వరస్యం బహూపినాకి శశిశేఖరః. ఇవాళ మీతో నేను ఒక మాట అన్నాను కాబట్టి నేను ఒక చిన్న హైజంప్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకటి దగ్గర ఐశ్వర్యం ఉంటుంది, కానీ వాడు ఇచ్చేటటువంటి లక్షణము కలిగిన వాడు కాకపోతే వాడి దగ్గర ఉండి ప్రయోజనము లేదు అని ఒక మాట అన్నాను. మీకు నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అందుకే శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో మీరు ముందుకు వెడితే స్వామికి ఒక నామం ఉంటుంది. శివో మహేశ్వరస్యం బహూపినాకి శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భక్తవత్సలః. వచ్చిందా లేదా? భక్తవత్సలః అన్న నామం కనపడుతుంది. ఏమిటి భక్తవత్సలః అన్న నామానికి అర్థం? నిర్హేతుకమైనటువంటి కృపతో ఒక్కసారి మీరు ఆయనతో అనుబంధమును ఏర్పరచుకుని పిలిచినంత మాత్రము చేత మిమ్మల్ని తనకి హత్తుకోవడం కోసమని ఆయనని చేరుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మీకు ఆయనకి మధ్యలో ప్రతిబంధక రూపముగా వస్తున్నటువంటి పాపమనబడేటటువంటి మావిని మకిలిని తన నాలుకతో తుడిచి వాత్సల్యముతో దగ్గరికి హత్తుకునేటటువంటి రూపమున్నవాడు. దీనికి ఏమిటి లక్షణం? గోవత్సము గోవత్సము అని ఒక మాట అంటాం. ఆవుకి దూడ ఉంటుంది, ఆ ఆవుకి దూడ పుడుతుంది, మావి చేత పుడుతుంది. పుడితే పరమకోటీశ్వరుడు, ఆయన కోట్లకి హద్దు లేదు. ఇక పిల్లలు పుట్టరనుకున్నాడు. 50 ఏళ్ళు వచ్చేసాయి. లేక 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 ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే ఆ కొడుకు పుట్టాడు కదా అన్న సంతోషంలో ఆ కోటీశ్వరుడి భార్య తనకి జన్మించినటువంటి కుమారుడి శరీరమునకు ఉన్నటువంటి మావిని తన నాలుకతో నాకుతుందా? నాకదు. ఎంత లేక లేక పుట్టినా మావిని కడిగేస్తారు. ఆవు మాత్రం తనకి పుట్టినటువంటి బిడ్డ యొక్క శరీరమునకు ఉన్నటువంటి మావిని తన నాలుకతో ఎంతగా తుడిచేస్తుందంటే, ఎంతగా నాకేస్తుందంటే, ఆవు సహజంగా శాకాహారి, మాంసం ముట్టదు. ఎంత నాకుతుందో తెలుసా అండి? మీరు నిజంగా చూసి తీరాలి. అదో గమ్మత్తు. అసలు ఆ పుట్టిన లేగదూడకి నిలబడ్డం చేత కాదు, ఇలా పడిపోతుంటుంది. పడిపోతున్నటువంటి లేగదూడని తన గరుకు నాలికతో ఇలా నాకుతుంటే ఆఖరికి దాని ఒంటి మీద ఇలా నాకిన అచ్చులు పడతాయి. అలా మావినంతటినీ నాకేస్తుంది. నాకేసి తన పాలిచ్చి పోషించుకుంటుంది. ఇది అందుకే గోవత్సము అని పిలుస్తారు. మళ్ళీ భగవంతుడికి వాత్సల్యం. ఎటువంటి వాత్సల్యం ఉంటుందంటే మళ్ళీ గురువుకుంటుంది శిష్యుడి మీద అటువంటి వాత్సల్యం. లేకపోతే అంత జ్ఞానాన్ని ఎందుకు నేర్పుతాడండి? తన విద్య యందు తనకి మోహం ఉండదు గురువుకి. అలాగే మహానుభావుడైనటువంటి భగవానుడికి ఈ వాత్సల్యం ఉంటుంది. మీరు ఒక్కసారి ఆర్తి ప్రధానం, ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి ఆర్తితో మీరు భగవానుణ్ణి పిలిచారనుకోండి, ఈ కోరికని తీర్చచ్చా, ఈ కోరికని తీర్చకూడదా అని ఉండదు. ఆయన దిగుతాడు కిందకి.
అసలు అందుకే రమణ మహర్షి అందమైన మాట అనేవారు. అసలు భగవంతుడు కిందకి దిగాడు అనడానికి అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు ప్రదక్షిణం చేయడం. నేను ప్రదక్షిణం చేశాను అని మీరు అనగలిగారంటే శివాలయంలో భగవంతుడు కిందకి దిగాడు కాబట్టి మీరు ప్రదక్షిణం చేశారు. ఎందుకనంటే ఆయన బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై, బ్రహ్మాండం అంతటా ఆయన నిండిపోయాడు. మీరు ఎలా ప్రదక్షిణం చేస్తారు? మీరు ప్రదక్షిణం చెయ్యలేరు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ప్రదక్షిణం చేశానన్నారు ఒక ఆయన. నువ్వు నాకు ప్రదక్షిణ చేసేంత ఎత్తు నువ్వు ఎదగలేదన్నారు. ఆయన ఆత్మతత్వం సర్వవ్యాపి, నువ్వు నాకు ఎలా ప్రదక్షిణం చేస్తావు? నువ్వు ప్రదక్షిణం చేయలేవన్నారు. కానీ మీరు శివాలయానికి వెళ్ళి, అయ్యా నేను ప్రదక్షిణం చేశానండి అన్నారు అనుకోండి, నేను 108 ప్రదక్షిణాలు చేశానండి ఒక్కలతో లెక్కెట్టుకుని అన్నారు అనుకోండి, ఎస్ 108 ప్రదక్షిణాలు చేశారంట. దానికి ఇంకో పేరు పెట్టకూడదా? చుట్టూ తిరిగాడు అనకూడదా? రమణ మహర్షి చెప్తుండేవారు, మీకు భగవంతుడు బాగా కిందకి దిగడమే ప్రదక్షిణము అన్నది మీరు చేశారు అన్నదానికి నిదర్శనము. అంటే పాపనాశనము. మీరు ఎప్పుడైతే ఒక్కసారి ఆయన కిందకి దిగి సరే చుట్టూ తిరుగు, నేను ఇక్కడికే పరిమితం అవుతున్నాను నీకోసం అన్నాడో మీరు అప్పుడు తిరగలరు. లేకపోతే ఆయన విశ్వవ్యాప్తంగా ఉన్నాను అన్నాడు అనుకోండి, మీకు ప్రదక్షిణ ఎలా వస్తుంది? అప్పుడు మీరు నేను తిరిగాను అనగానే ఆ పుణ్యము పడగానే ఇప్పుడు మీకు ఆయనకి మీ కోరిక తీరకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి పాప ఫలితం ఏది ఉన్నదో దాన్ని అన్న అక్షరంతో తీసేసి, ఇప్పుడు ఆ పాపం లేదు కాబట్టి మీ కోరికని తీరుస్తాడు. క్షి అక్కడతో వదిలిపెట్టాడు. క్షి అప్పటి వరకు పూర్వజన్మల వరకు ఉన్నటువంటి సంచితమును దగ్ధం చేస్తాడు మీరు ఆ పూనికతో, ఆ పవిత్ర భావనతో తిరిగితే. అందుకే శివాలయంలో ప్రదక్షిణానికి విధానమే వేరంది శాస్త్రం. క్షి అనేటప్పటికీ మీకు పాపము నాశనం అయిపోతుంది. మోక్షం ఇస్తాడు. ఏ పాపము లేదు. ఈ జన్మలో ఉన్నది ప్రారబ్ధాన్ని ఈ శరీరంతో అనుభవించారు. ఇప్పుడు మీకు జ్ఞానం ఏర్పడి మోక్షము కాకేమొస్తుంది? వచ్చి తీరాలి. అందుకే భగవాన్ అనేవారు, ఎవరైనా అరుణాచలం వెడితే మీరు ముందు గిరి ప్రదక్షిణం చేశారా వెళ్ళండి అనేవారు. ఇప్పుడు మీకు ఆయన భక్తవత్సలుడు కాకపోతే మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఎక్కడిస్తాడు? కాదు. మీకు మిగిలిన వాటికన్నా ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఎవడికో ఉద్యోగం రాలేదు, శివాలయానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, వచ్చింది. అభిషేకం చేయించుకున్నాడు, ఆరోగ్యం వచ్చింది. ఇవి చాలా సామాన్యమైన విషయాలు. కానీ ఒక యథార్థమైనటువంటి విషయం ఉంటుంది. అక్కడ మీరు అసలు అటువంటి కోరిక ఈశ్వరుణ్ణి అడుగుతారా, భగవంతుడు అలా చేస్తారా అని మీకు అనుమానం వచ్చేటటువంటి స్థితిలో శివుడు దిగాడు ఒక చోట. మీకు నేను ఆ ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. అరుణాచలేశ్వరుడు 3 రూపాల్లో ఉంటాడు. అరుణాచల కొండగాను ఆయనే ఉంటాడు, అరుణాచల లింగముగాను ఆయనే ఉంటాడు. అరుణాచలం దగ్గర ఉన్నటువంటి ఆది అన్నామలై ఆలయం బాగు చేస్తున్నప్పుడు సొరంగం కనబడింది. రమణ మహర్షి చెప్పారు, ఈ సొరంగంలోంచి విడితేనే సభామంటపం కనపడుతుంది, వటవృక్షం కింద ఇప్పటికీ పరమశివుడు మహేశ్వర రూపంలో కూర్చుని ఉంటాడు అని. అక్కడికే ఒక రోజున రమణ మహర్షి వెళ్ళబోయారు, ఆకు దొరికితే. వెళ్ళబోతే వటవృక్షం కనపడింది. ఇంకా వటవృక్షం కింద ఉన్న మహేశ్వర దర్శనం అవ్వాలి. అక్కడ వరకు వెళ్ళేటప్పటికీ తన తొడ అనుకోకుండా అక్కడ ఉన్న పొదలో ఉన్నటువంటి తేనె పట్టుకి తగిలింది. తగిలితే తేనె పట్టు కదిలి జుంటీగలన్నీ లేచి తొడని కరిచేస్తున్నాయి. రమణులు అన్నారు, అలాగే తొడని పెట్టి నిలబడ్డారు. ఈ తొడ నిష్కారణంగా పొదలో ఉన్న తేనె పట్టుని కదిపింది. ఇది తప్పు చేసింది కాబట్టి ఇది శిక్ష అనుభవించాలి అని శరీరాన్ని అలా అప్పజెప్పేశారు. ఆ తేనెటీగలన్నీ వచ్చి తొడని కరిచేసాయి. అందులోకి ముళ్ళన్నీ విరిగిపోయాయి. తొడ ఇంత లావున వాచిపోయింది. వాచిపోయిన తర్వాత ఆయన ఎందుకు వెళ్ళారో మర్చిపోయారు. మరిచిపోయి వెనక్కి తిరిగి వచ్చేశారు. విరూపాక్ష గుహలో పడుకున్నారు. సరే, ఆ ముళ్ళు తీశారు. చిట్ట చివరి వరకు కూడా వారి శరీరంలో తొడలా వాచి ఉండేది రమణ మహర్షికి. సరే, అంతటి వారు కూడా మహేశ్వర దర్శనము అనబడేటటువంటి దాన్ని మాంసనేత్రంతో చేయడంలో నేను మరిచిపోయి వెనక్కి వచ్చానన్నారు. ఈ మాట చెప్తే కొంతమంది ఆయన వెళ్ళిన దారి కనిపెట్టి ఆ వటవృక్షం కింద పరమశివుణ్ణి చూడాలని కొండ మీదకి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ చిత్తచాంచల్యం వచ్చింది. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారో, కొండ మీదకి ఏం చేశారో మర్చిపోయి పిచ్చివాళ్ళు తిరిగినట్టు తిరగడం మొదలెట్టారు. కొన్ని చెయ్యకూడని ధూర్త చేష్టితములు చెయ్యకూడదు. వెడితే చీకటి పడిపోయింది. ఆ రోజుల్లో అరుణాచలం కొండల మీద చీకట్లో తిరగడం అంటే మాటలు కాదు. అప్పుడు వాళ్ళకి స్పృహ కలిగింది. స్పృహ కలిగి భయపడి రమణుల్ని తలుచుకున్నారు. ఇక్కడ ఆశ్రమంలో కూర్చున్న రమణులు ఫలానా ఫలానా వాళ్ళు కొండ మీద తిరుగుతున్నారని వాళ్ళకు ఒక వృద్ధ రూపంలో దర్శనమిచ్చి కొండ కిందకి తీసుకొచ్చారు.
సద్గురువు కనుక, మహానుభావుడు కనుక ఎవరెవరు ఆపదలో పడ్డారో తన దృష్టి చేత తెలుసుకుని రక్షించుకున్నారు. రక్షించుకుని ఒక మాట చెప్పారు, ఇంకెప్పుడూ ఆ సాహసం చేయకండి, అలా వెళ్ళకండి ఎవరునని చెప్పారు. కానీ గిరి ప్రదక్షిణం మాత్రం చెయ్యండి, తప్పకుండా అరుణాచల గిరి ప్రదక్షిణం చెయ్యండి అంటుండేవారు. అటువంటి అరుణాచల ప్రాంతంలో ఆ దేవాలయానికి ప్రధానమైనటువంటి గోపురాన్ని నిర్మించాడు. ఇప్పటికీ ఆ గోపురాన్ని వల్లాల గోపురం అంటారు. వల్లాల రాజుగారని రాజుగారు ఉండేవారు. ఆయనకి సల్లమాదేవి, మల్లమాదేవి అని ఇద్దరు భార్యలు. గొప్ప శివార్చన చేస్తుండేవాడు. ఆయనకి సంతానం కలగలేదు. కలగకపోతే ఆయన శివానుగ్రహాన్ని అపేక్షించి పూజ చేస్తూ నాకు సంతానం కలగాలి, శివానుగ్రహంతో సంతానం కలగాలని అభిషేకం చేస్తున్నాడు. చేస్తుంటే కొంతకాలం అయిన తర్వాత పరమశివుడికి అనుగ్రహం కలిగింది. ఒక చిన్న పరీక్ష చేద్దామనుకున్నాడు. తన దగ్గర ఉన్న ప్రమదగణాలందరినీ ముందు రాజ్యానికి పంపించాడు. వాళ్ళందరూ కళావంతుల ఇళ్లకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ నాట్యకత్తెల ఇళ్లకి వెళ్ళారు. వాళ్ళు నాట్యాలు చేస్తున్నారు. చిట్ట చివర పరమశివుడు వచ్చాడు. రాజుగారు స్వాగతం చెప్పి అంతంత విభూతి పుండ్రాలు పెట్టుకుని ఉన్నాడు. మహానుభావుడు గొప్ప శివభక్తుల్లో ఉన్నాడని అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు. ఆయన అన్నాడు, నాకు ఒక కళావంతుల యొక్క నాట్యం చూడాలని ఉంది, అందుకని ఒక వేశ్యని పిలిపించమన్నాడు. అంటే రాజు అందరిళ్ళకి కబురు చేశాడు. ఏ ఒక్క వేశ్య కూడా ఆ రోజున ఖాళీగా లేదు. అందరూ నాట్యములు చేస్తున్నారు. అంతకుముందే ప్రమదగణాలు వెళ్ళిపోయాయి. మహారాజా ఎవ్వరూ ఖాళీ లేరు అన్నారు. అందరూ నాట్య ప్రక్రియలోనే ఉన్నారు, ఏం చేయమంటారన్నారు. రాజు అన్నాడు, నేను శివభక్తుడికి ఇచ్చిన మాట తప్పను అని తన చిన్న భార్య అయినటువంటి మల్లమాదేవిని పిలిచి, నువ్వెళ్ళి ఆ శివభక్తుడి యొక్క నివాసమునకు వెళ్ళి ఆయన ముందు నాట్యం చేయమన్నాడు. మల్లమాదేవి వెళ్ళింది. వెళ్ళి నాట్యం చెయ్యబోయింది. నాట్యం చెయ్యబోతే పరమశివుడి దగ్గరికి వచ్చి స్పృశించాడు. ఆవిడని స్పృశించగానే అక్కడ ఉన్నటువంటి పాన్పు మీద పసిపిల్లవాడైపోయి పడుకున్నాడు. పడుకుంటే ఆ మల్లమాదేవి ఆ పిల్లవాడిని ఎత్తుకుని పొంగిపోయి, ఇది శివానుగ్రహం, నాకు కొడుకు కలిగాడని తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది. భర్త ఆ పిల్లవాడిని ఎత్తుకుని పొంగిపోయాడంటే శివుణ్ణి స్పృశించాడు చేతులతోటి. ఆనాడు ఆ పసిపిల్లవాడి రూపంలో పరమాత్మ మాట్లాడాడు. నువ్వు ఏ కోరికతో కొడుకు కావాలని అడిగావో నాకు తెలుసు. నువ్వు రాజ్యమునకు ఉత్తరాధికారి లేడని అడగలేదు. నువ్వు ఎందుకు అడిగావంటే నీ శరీరం పడిపోయినప్పుడు అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికి కొడుకుండడని నువ్వు బాధపడ్డావు. అందుకే నీ భార్య చేతులలో, నీ చేతులలో కొడుకుగా కాసేపు నిలబడ్డాను. నీకు వరం ఇస్తున్నాను. నీకు అంత్యేష్టి సంస్కారం ప్రతి సంవత్సరం తద్దినని నేనే పెడతాను అన్నాడు. రాజు శరీరం పడిపోయిన తరువాత అంత్యేష్టి సంస్కారం ఎవరు చేశారో తెలుసా అండి? అరుణాచలేశ్వరుడు చేశాడు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం తమిళంలో ఆ మాసం, ఆ తిథి వచ్చినప్పుడు ఆ రాజుగారికి తద్దినం పెట్టడానికి పల్లికొట్టుగొండ అని అక్కడ ఒక ఊరుంది. ఆ ఊరికి అరుణాచలేశ్వరుడి ఉత్సవ విగ్రహాలని పల్లకీలో తీసుకెడతారు. తీసుకెళ్లి పల్లకీలో వెళ్ళి అరుణాచలేశ్వరుడు అపితకుచాంబ కూర్చోబెడతారు. కూర్చోబెట్టి బ్రాహ్మణులు తద్దిన మంత్రాలన్నీ చెప్పి అరుణాచలేశ్వరుడి చేత చేయిస్తారు. ఆయన ఉత్సవమూర్తులు చేస్తాయి. చేసి తండ్రికి తద్దినం పెట్టిన తర్వాత అప్పుడు బయలుదేరి ఉత్సవమూర్తులు స్నానం చేసి ఆలయంలోకి వస్తాయి. ఏమీ ఆశ్చర్యం! ఒక సామాన్యుడికి తద్దినం పెట్టడం ఇవ్వాల్టి రోజున కూడా. ఇప్పటికీ కోటేశ్వరారు అబద్ధం చెప్పారని మీరు అనుకుంటే మీరు అరుణాచలం దేవాలయానికి వెళ్ళినప్పుడు అడగండి, ఇది ఉందా ఈ సంప్రదాయం? ఇలా ఇప్పటికీ ఇక్కడ ఉత్సవమూర్తులు తద్దినం పెట్టడానికి పెడతాయా అని అడగండి. ఇప్పటికీ తీసుకెడతారు. పరమేశ్వరుని యొక్క కృపకి మీకు ఇంతకన్నా ఏమి కావాలి? అది భక్తవత్సలుడంటే. కాదు, కోరితే కోరిక తీర్చినవాడు కాదు. అరయన్ మన్మధుపత్నిపై, విజయుపై, ఆయంబపై, చెంచుపై, కరిపై, కాళముపై, ఖగోదరపై, ఖగోదర శ్రేణిపై బెరగన్గల్గు కృపారసము నాపై కొంతరా నిమ్ము, నీ చరణాబ్జంబులు నమ్మినాను జగదీశ కావవే శంకర అంటారు. అన్నిటికన్నా దారుణం కిరాతార్జునీయం. అర్జునుడు పాశుపతాస్త్రం కోసమని ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ఆయనకి పాశుపతాస్త్రం ఇవ్వాలి. పాశుపతాస్త్రం ఇవ్వాలి అనుకుంటే తపస్సు చేస్తున్నటువంటి అర్జునుడికి ప్రత్యక్షమై, అబ్బాయి ఇదిగో పాశుపతాస్త్రం తీసేసుకో అంటే ఇచ్చేయకూడదా పరమశివుడు? అలా ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదు? కాసేపు యుద్ధం చేశాడు అర్జునుడితోటి. యుద్ధం చేసిన తరువాత మాత్రమే పాశుపతాస్త్రం ఇచ్చాడు. అలా ఎందుకు యుద్ధం చేశాడు అంటే దానికి ఒక పవిత్రమైనటువంటి భావన చెప్తారు. అవతల వాడికి ఏ అస్త్రం పడితే ఆ అస్త్రాన్ని ఇవ్వకూడదు. వాడికి నిగ్రహానుగ్రహ సమర్థత ఉండాలి. పాశుపతాస్త్రం అంటే సామాన్యమైంది కాదు. ఎంతో ఓర్పు పట్టి
తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే ఆ అస్త్రమును ప్రయోగించగలిగినటువంటి నిగ్రహం ఉండాలి. అలా లేని వాడి చేతికి పాశుపతాస్త్రం ఇచ్చేశారనుకోండి, ఇచ్చేస్తే అమ్మయ్య నా దగ్గర పాశుపతాస్త్రం ఉందని వాడు వెళ్ళగానే కనబడ్డ ప్రతి వాడి మీద పాశుపతాస్త్రం వేసేస్తున్నాడు అనుకోండి, ఉపద్రవం వచ్చేస్తుంది. ద్రోణాచార్యుల వారు ఉత్తినే తీసేశారేమిటి ఏకలవ్యుడి వేలు. ఆయనే అంత అయోగ్యుడు కాడు. తనని చంపడానికి వచ్చినటువంటి దుష్టజుమ్నుడికే మహానుభావుడు విలువిద్య నేర్పినటువంటి వాడు. అటువంటి వాడు ఏకలవ్యుడి వేలు ఎందుకు తీసేస్తాడు? ఆయన ఏకలవ్యుణ్ణి చూడగానే గుర్తుపట్టాడు. రాక్షసాంశలో వచ్చిన వాడు వీడు పాండవులకు విరోధి అవుతాడు, ధర్మమునకు విరోధంగా ప్రవర్తిస్తాడు, కాబట్టి వీడికి విలువిద్య నేర్పకూడదనుకున్నాడు. కానీ ద్రోణుణ్ణి గురువుగా పెట్టుకుని విలువిద్య నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకుంటే ఒకనాడు పాండవులు నేర్చుకున్న విలువిద్యని పరిశీలన చెయ్యడం కోసం అడవిలో వేటకి తీసుకెళ్లారు. దానితో పాటుగా వేట కుక్కలు వలలు అన్నీ వెళ్ళాయి. ఒక వేట కుక్క అరణ్యంలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఏకలవ్యుడు ఉన్నటువంటి కుటీరం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి జడలు కట్టినటువంటి ఆ శిరోభాగము, ఆ కట్టుకున్నటువంటి ఆ మృగముల యొక్క చర్మము వీటిని చూసి ఆశ్చర్యపోయి అదొక పెద్ద మురుగు మురిగింది. మురిగితే నన్ను చూసి కుక్క మురుగుతుందా అని కోపం వచ్చి నోరు తెరిచినటువంటి కుక్క భౌ అన్నప్పుడు తెరిచిన కుక్క నోరు మూసుకోకుండా 6 బాణములు కొట్టాడు దాని నోట్లోకి. కొడితే ఆ కుక్క ఏడుస్తూ తిరిగి వచ్చింది. తెరిచిన కుక్క నోరు మూసుకోకుండా 6 బాణములను ఎవరు కొట్టాడు రా ఇంత లాఘవంగా అని పాండవులు ఆశ్చర్యపోయారు. ఇంత లాఘవం సామాన్యుడికి ఉండదు. మా గురువు ద్రోణుడు ఎవరికో నేర్పాడు అని గురువుని అడిగారు. మీరు ఎవరికి నేర్పారు? లేకపోతే కుక్క నోట్లోకి 6 బాణములు ఎవడ కొట్టగలరు అడిగితే ద్రోణుడు అన్నాడు, ఇది ఖచ్చితంగా ఏకలవ్యుడి పని, మనందరం వెళదాన్ని రండి అన్నాడు. వెళ్ళి చూశాడు. చూస్తే గురువుని పూజించాడు, తన నేర్చుకున్న అస్త్ర విద్యని ప్రదర్శించాడు. కానీ వెంటనే ద్రోణుడు కనిపెట్టాడు. ఒక కుక్క దాని సహజమైన లక్షణం కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నవాడిని చూస్తే మొరగడం. ఒక కుక్క మురిగితే నోట్లోకి 6 బాణాలు కొట్టాడు. ఇటువంటి వాడి చేతిలో విలువిద్య సంపద ఉండిపోతే ప్రపంచమునకు వీడు ఉపద్రవంగా పరిణమిస్తాడు. కాబట్టి వీడి బొటనవేలు తీసేయాలని గురు దక్షిణ అన్న పేరుతో బొటనవేలు తీసేశాడు. తీసేస్తే అప్పుడు ఏకలవ్యుడు ఎవరి పక్షానికి వెళ్ళాడో తెలుసా అండి? ఏకలవ్యుడు పాండవ పక్షాన్న ధర్మపక్షాన్న యుద్ధం చేయలేదు, జరాసంధుడి పక్షంలో చేరాడు. చేరి యుద్ధానికి వస్తే కృష్ణుడు సంహరించి అర్జునుడిని పక్కకి పిలిచి చెప్పాడు, ఎందుకు చంపానో తెలుసా ఏకలవ్యుణ్ణి? వీడు రాక్షసాంశలో జన్మించాడు, ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. అందుకే బృహస్పతి అంశలో జన్మించినటువంటి ద్రోణుడికి యుక్తాయుక్త విచక్షణ తెలుసు. కాబట్టి అస్త్రములు చేతిలో ఉన్నవాడికి నిగ్రహం లేకపోతే ఎవడి మీద పడితే వాడి మీద ప్రయోగించేవాడికి అంత విలువిద్య ఉండకూడదు. అందుకు తీశాడు బొటనవేలని చెప్పాడు. తప్ప చేతకాక అసూయతో తీసేసేవాడైతే పాండవులకు ఎందుకు నేర్పుతాడండి విలువిద్య? అశ్వత్థామకి నేర్పుకుంటాడు. గురువులకి పేర్లు గురువులకి పద్దులు పెట్టకూడదు. విషయాన్ని తెలుసుకుని సమగ్రంగా అప్పుడు మాట్లాడడం నేర్చుకోవాలి. ద్రోణుడి స్వార్థ చింతన అందులో ఏం లేదు. ఏకలవ్యుడి యొక్క శీలం అటువంటిది. అందుచేత ఏకలవ్యుడిని సంహరించవలసి వచ్చింది. అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చే ముందు మినహాయింపు ఎందుకుంటుంది? అర్జునుడు కూడా అటువంటి నిగ్రహానుగ్రహ సమర్థుడో కాదో, విలుకాడో కాదో, పాశుపతాస్త్రాన్ని సంధించగలడో సంధించలేడో, ఆయన గుండె ధైర్యం ఎటువంటిదో చూడాలి పరమాత్మ. ఇప్పుడు ఎంతకి దిగిపోయాడో చూడండి. ఆయన ఎవరినో పంపించలేదు. తండ్రి కొడుకు ఇద్దరు ఉంటారు. తండ్రి మహాపండితుడు, వేదవేందాంగములు చదువుకున్నవాడు. ఆయన లేచి నడిచి వస్తుంటే అమ్మయ్య మహానుభావుడు వెళ్తున్నాడు రా అని వచ్చి ఆయన కాళ్ళకి నమస్కారాలు చేస్తుంటారు. అటువంటి తండ్రి కుర్చీలో కూర్చునుంటే కొడుకు అటుగా వచ్చి తండ్రి దగ్గర కూర్చుని అదే పనిగా కాళ్లతో తంతూ తన 2 కాళ్ళు తీసుకెళ్లి తండ్రి పాదాల మీద వేసి ఆ పాదాలు ఎత్తి తండ్రి పాదాలకేసి కొడుతుంటాడు. కొడుతుంటే అలా కొడుతున్నటువంటి పిల్లవాడిని తీసుకుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆ కాలు ఇలా ఇలా ఒత్తుతూ పరవశించిపోయినటువంటి తండ్రిలా అర్జునుడిచే యుద్ధం చేయడానికి పరమాత్మ ఒక తండ్రిలా సిద్ధపడ్డాడు. ఎంత ఆశ్చర్యం కిరాతార్జునీయంలో! మూకాసురుడన్న రాక్షసుడిని పంపించాడు. ఏం చేస్తాడో చూద్దాం వెళ్ళరా అన్నాడు. అర్జునుడు బాణం వేశాడు, పరమశివుడు బాణం వేశాడు. ఈయన ఎరుకలవాడి వేషంలో ఉన్నాడు, ఆయన తపస్సు చేసుకుంటున్నవాడి వేషంలో ఉన్నాడు. ఇద్దరూ వేశారు. 2 బాణాలు అటు ఇటు తగిలాయి. ఆ మూకాసురుడు మరణించాడు. మరణిస్తే నేను కొట్టానన్నాడు శివుడు, నేను కొట్టానన్నాడు అర్జునుడు. ఆయనకు కావలసింది అదే. యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే ఆయన ఎవరు? సవ్యసాచి. 2 చేతులతో బాణాలు వేస్తాడు. ఇంత 2 చేతులతో బాణాలు వేయగలిగినటువంటి అర్జునుడు కూడా ఎన్ని బాణాలు వేయాలో అన్ని వేశాడు. ఆయనకి సరదా పుట్టింది.
పిల్లాడితో ఆడుకోవాలనిపించింది. ఆ గాంధీవం మాయం చేసేశాడు. ఇంత సవ్యసాచికి బాణాలు వేయడం చేత కాలేదు. చిన్న పిల్లలకి అక్కసు వచ్చేసినట్టు వాడి బంతి మీరు తీసేసుకుని నేను ఇవ్వనన్నారు అనుకోండి, యుక్తాయుక్త విచక్షణ లేకుండా మీరు ఎటో తిరుగున్నప్పుడు వాడు వచ్చి నెత్తి మీద ఒక్కడి కొడతాడు. అలా ఇంత అర్జునుడు కూడా ఆ పౌరుషం తట్టుకోలేక ఎవడ్రా నాతో ఇంత యుద్ధం చేస్తున్నాడని కోదండంబుల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునం వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబున మల్లసంగరము సెయ్యందుత్తిరి రుద్రార్జనుల్ అంటారు. ఇద్దరు కోదండాలు పట్టుకుని ప్రహారం కొట్టుకుంటుంటే ఎంత సరదాయో పరమశివుడికి ఆ రోజున. పిల్లాడు బలి ఆడుతున్నాడు రా నాతో అని, ఆయనేమో అర్జునుడు కోదండం పెట్టి కొడుతూ ఉండడం. ఇక్కడ తిన్నాడు దెబ్బ, భుజాల మీద తిన్నాడు దెబ్బ, గుండెల మీద తిన్నాడు దెబ్బ. ఇన్ని దెబ్బలు తింటూ అర్జునుడిని కొడుతూ ఎలా నిజంగా పరమశివుడే కొడితే బతుకుతాడా? కొట్టి కొట్టకుండా కొడుతూ ఆయనతో ఆడుకుంటుంటే ఆఖరి